ప్రేక్షకులకు నమస్కారం, మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు 8వ తరగతి మొదటి పాఠం త్యాగనిరతి గురించి తెలుసుకుంటాం. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుంటాము ముందుగా చూసినట్లయితే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏముంది అండ్ పాఠం నేపథ్యం, పాఠం యొక్క నేపథ్యం ఏముంది, పాఠ్యభాగ వివరాలు ఇంకా నేర్చుకుంటామంటే కవి పరిచయం వాటిని ఎలా గుర్తించుకోవాలో కూడా చూస్తాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుత పాఠం యొక్క ఇతివృత్తం ఏంటో చూసినట్లయితే త్యాగ గుణం. ఈ పాఠం యొక్క త్యాగనీతి యొక్క ఇతివృత్తం ఏంటంటే త్యాగ గుణం. త్యాగ గుణం అనేది ఇతివృత్తం. ప్రక్రియ ఏముందంటే ఇతిహాసం. ఇతిహాసం ప్రక్రియకు చెందింది. ఇతిహాసం ప్రక్రియ. త్యాగగుణం త్యాగంలోనే ఉంది. త్యాగగుణం అంటే పాఠం పేరులోనే ఉంది. త్యాగగుణానికి సంబంధించినది. ఇతివృత్తం ప్రక్రియనేమో ఇతిహాసం ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇతిహాస ప్రక్రియకు చెందింది. తర్వాత మనం ఏం చూస్తామంటే చదవండి, ఆలోచించి చెప్పండి చూద్దాం ఒకసారి. దదిచి అనే ఆయన మహా తపస్శాలి, చవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాచిపెట్టమని దదిచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంత కాలమైనా వారు రాకపోయేసరికి దదిచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు. అట్లా దదిచి ఎముకల నుండి ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది రూపొందించబడింది. అంటే దదిచి ఎముకల నుంచి తయారైనది ఏంటంటే వజ్రాయుధం, ఇంద్రుని యొక్క వజ్రాయుధం. ఇక్కడ ఏమేమి వస్తుందంటే దదిచి ఉన్నాడు కదా, దదిచి ఈయన ఎవరి కొడుకు పుత్రుడు అంటే చవన మహర్షి పుత్రుడు. ఇట్లా రాసుకోండి, చవన మహర్షి పుత్రుడు. అయితే ఇతనికి ఆయుధాలను దాచుకోమని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే దేవతలు ఆయుధాలు దాచుకోమని చెప్తారు. దేవతలు ఆయుధాలను దాచమని చెప్తారు. అయితే వాళ్ళు ఎంతకాలమైనా తిరిగి రాకపోయేసరికి ఏం చేస్తాడు ఆయన అంటే ఆ ఆయుధాలు ఉన్నాయి కదా వాటిని నీరుగా మార్చి దదితి తాగేస్తాడు అంట. నీరుగా మార్చి ఆయుధాలను తాగాడు ఎవరు, దదిచి. ఆ తర్వాత దేవతలు వచ్చి తనను అడిగినప్పుడు తన ఎముకలను అగ్నిలో దహించుకొని వచ్చినటువంటి ఎముకలతో అస్థికలను తీసుకోమని చెప్పినప్పుడు అట్లా కాల్చుకున్న తర్వాత ఏర్పడినటువంటి ఆయుధం ఎవరిది అంటే ఇంద్రుని కోసం వజ్రాయుధం అనేది తయారైంది. ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఎవరి ఎముకలతో ఎవరి అస్థికలతో తయారైందంటే మన దదిచి యొక్క అస్థికలతో తయారైందని గుర్తుపెట్టుకోండి. దదిచి ఎవరు అంటే చవన మహర్షి కుమారుడు. దదిచికి ఆయుధాలను ఎవరు ఇచ్చారు దాయమని చెప్పిందంటే దేవతలు. ఆ దదిచి ఆయుధాలను నీరుగా మార్చి తాగాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, అడగడానికి అవకాశం ఉన్నవి ఇవి. ఆ తర్వాత పాఠం యొక్క నేపథ్యం చూసినట్టయితే పూర్వకాలంలో భృగతుంగ పర్వతం పైన యజ్ఞం చేశాడు. శిబి అనేటువంటి వ్యక్తి ఎవరు, శిబి అనే వ్యక్తి భృగతుంగ పర్వతం పైన యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలని అనుకున్నాడు. అగ్ని ఏమో పావురంగా మారాడు, ఇంద్రుడేమో డేగ రూపంలో మారాడు. డేగ రూపాన్ని ధరించి, డేగ అంటే భయంతో పావురం శిబి చక్రవర్తికి వచ్చి శరణు కోరింది. ఇక్కడ ఏం జరిగిందంటే శిబి అనే ఒక వ్యక్తి భృగతుంగ పర్వతం పైన యజ్ఞం చేశాడు. ఎవరు, శిబి. ఎక్కడ, భృగతుంగ పర్వతం పైన యజ్ఞం చేశాడు. అట్లా చేసేటప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు, శిబి చక్రవర్తి యొక్క ఇంద్రుడు
అగ్నిదేవుడు ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ ఇంద్రుడు అగ్నిదేవుడు. ఇంద్రుడేమో డేగ రూపం ఎత్తిండు, డేగ రూపంలోకి మారిండు. ఇంద్రుడు డేగ రూపంలోకి మారిండు. అగ్ని ఏమో పావురం రూపంలోకి మారింది, పావురం రూపంలోకి మారింది ఆయన దగ్గరకు వచ్చారంట. డేగ అంటే భయంతోనే పావురం శివ చక్రవర్తికి వచ్చి ఆయన శరణు వేడుతుంది. అయితే ఈ పాఠంలో అలా వేడినప్పుడు ఆయన ఏం చేస్తాడు, దానికి ఏ విధంగా న్యాయం చేస్తాడు, దాన్ని ఏ విధంగా కాపాడుతాడు అని చెప్పి ఈ పాఠం యొక్క నేపథ్యం అనేది ఉంటుంది. ఇది గుర్తించుకోవడానికి డేగ రూపంలో మారింది ఎవరు, మరియు పావురం రూపంలో మారింది ఎవరు అని గుర్తించుకోవడానికి అగ్ని కాలిన తర్వాత ఏమైతుంది, నల్లగా అవుతుంది కదా. అగ్గి అనేది కాలిపోయిన తర్వాత నల్లగా అవుతుంది, పావురం తెల్లగా ఉంటుంది. ఓకే, ఇది ఆపోజిట్ వర్డ్ అనమాట. నల్లగా తెల్లగా, పావురం ఎట్లుంటుంది, తెల్లగా ఉంటుంది. కాబట్టి ఇది పావురం, ఇది అగ్గి అని గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ వర్డ్స్ మనకు వ్యతిరేక పదాలు ఉంటాయి కదా, ఆపోజిట్ వన్ నల్లగా తెల్లగా అని గుర్తుపెట్టుకున్నట్లయితే అగ్నిగా మారింది అగ్నిదేవుడు, పావురం లాగా మారిందని గుర్తుంటది. ఆ తర్వాత ఇంద్రుడు డు డే అనేది గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడు అనేది డే గరూపం, ఇంద్రుడు డే, ఇంద్రుడు డే, డేగ రూపంలో డు డే. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకున్నట్లయితే మీకు కన్ఫ్యూజ్ లేకుండా, అంటే చిన్న లింక్ తో గుర్తుపెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ మనము ఆప్షన్స్ చూడగానే డేగ రూపంలో ఎవరు మారారు, పావుర రూపంలోకి ఎవరు వచ్చారని కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగ్గి అంటే అగ్గి మంట ఆరిపోయిన తర్వాత బొగ్గులు ఉంటాయి కదా, అవి ఆ బొగ్గులు బ్లాక్ కలర్ లో ఉంటాయి, నల్ల రంగులో ఉంటాయి కాబట్టి నల్లగా, పావురం తెల్లగా ఉంటుంది కాబట్టి తెలుపు నలుపు అని చెప్పేసి గుర్తు పెట్టుకున్నట్లయితే ఇది బాగా గుర్తుంటుంది. అట్లా గుర్తుంచుకోవాలి మనం. కోర్స్ అనేది ఇట్లా చిన్నగా లింక్ రూపంలో గుర్తుంచుకుంటేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆప్షన్స్ చూడగానే ఆన్సర్ చిటికలో చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలను చూసినట్టయితే ఈ ప్రస్తుత పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాస ప్రక్రియ, ఇతిహాసం అంటే ఏంది, ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందే వాగ్రూపంలో ఉండేవి. అంటే ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో, అంటే చెప్పడంలోనే, మాటల రూపంలోనే ఉండేది. ఒకరి నుంచి ఒకరికి అట్లా చెప్తూ వెళ్తూ ఉండేవారు. కానీ అవి లిఖిత రూపంలోకి వచ్చిన తర్వాత అవి గ్రంథస్థం అయిపోయాయి అనమాట. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. మనకు రెండు ఇతిహాసాలు ఉన్నాయి, ఒకటి భారతం, రెండవది రామాయణం. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వం, ఏ పర్వం, అరణ్య పర్వం. మీరు ఇలా రాసుకోండి, బుక్ లో ప్లేస్ చాలా ఉంటుంది కదా తెలుగులో, కాబట్టి పక్కనే రాసుకున్నట్టయితే మాకు ఇక్కడ ఏమేమి పాయింట్స్ ఉన్నాయనేది గుర్తుంటుంది. కాబట్టి తప్పకుండా అక్కడ రాసుకోండి, రివిజన్ టైంలో మీకు ఈజీ అయిపోతుంది. అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం, ఏ ఆశ్వాసం నుంచి, తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏముంది, నన్నయ్య కదా ఈయన కవి. త్యాగనిరతి యొక్క కవి ఎవరంటే నన్నయ్య తృతీయ. త్యాగ అన్నప్పుడు కూడా తా వస్తుందిగా, తృతీయ ఆశ్వాసం. త్యాగనిరతి ఉందా, త్యాగనిరతి పాఠం పేరులోనే ఏ ఆశ్వాసం నుంచి అంటే తృతీయ ఆశ్వాసం నుంచి అని గుర్తుపెట్టుకోవచ్చు. తృతీయ ఆశ్వాసం, త్యాగనిరతి దేని నుంచి తీసుకోవడం జరిగింది ఈ పాఠం అంటే శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి. తృతీయన, ద్వితీయన, చతుర్థన అని అడుగుతారు కదా, ప్రథమన అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి త్యాగ తృతీయ, ఒకటికి 2 సార్లు గుర్తించుకున్నట్లయితే మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి, ఇది ఇట్లా జరిగింది అని అర్థం. ఇతిహాసం అనగా ఇది ఇట్లా జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇతిహాసాలు ఇంతకు ముందు ఎట్లున్నాయి, వాగ్రూపంలో ఉండేవి, ఇప్పుడు లిఖిత రూపంలోకి వచ్చేసి గ్రంథస్థం అయిపోయినాయి. ఆ తర్వాత మనకు ఉన్నాయి ఏవేవి ఇతిహాసాలు 2 ఉన్నాయి, రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అని అనడం జరుగుతుంది. ఇతిహాసాల్లో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ప్రాధాన్యం ఎక్కువ.
కథకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. గుర్తుందా? ఇక్కడ శ్రీమదానంద మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఇతిహాస ప్రక్రియ జరిగింది. ఇతిహాసం అంటే ఇది ఎట్లా జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది తర్వాత కవి పరిచయం చూసినట్టయితే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అయిన నన్నయ్య. ఇతనికి వాగాను శాసనుడు అనే బిరుదు కలదు. ఏ బిరుదుంది? వాగాను శాసనుడు. నన్నయ్య యొక్క బిరుదు వాగాను శాసనుడు. ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనం గుర్తించుకోవడానికి పెద్దగా కోర్స్ అవసరం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. నన్నయ్య బిరుదు ఏంటి? వాగాను శాసనుడు. అయితే మహేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఎవరంటే నన్నయ్య. ఇతనికి వాగాను శాసనుడు అనే బిరుదు ఉంది. వ్యాసుడు, ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది, సభ పర్వాలను, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో శారద రాత్రులు అనేటువంటి పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. సంస్కృతంలో రాసింది ఎవరు అంటే వ్యాసుడు. దాన్ని తెలుగులోకి అనువదించిన 18 పర్వాలు ఉంటే అందులో ఆది, సభ పర్వాలు మరియు అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి తెలుగులో వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకుంటాడంట. ఎవరు అంటే నన్నయ్య గారు 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాజమహేంద్రవరాన్ని పాలించినటువంటి పాయింట్స్ చూసినట్టయితే నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాజమహేంద్రవరాన్ని పాలించినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఈయనకు వాగాను శాసనుడు అనే బిరుదు ఉంది. వాగాను శాసనుడు అనే బిరుదు ఉన్నది. ఇది బిరుదు అన్నమాట. ఇతను అయితే వ్యాసుడు సంస్కృతంలో రాసిండు కదా. సంస్కృతంలో భారతాన్ని రాశాడు. మహాభారతాన్ని రాసినట్లయితే అయితే దాన్ని తెలుగులోకి ఇది ఇందులో మొత్తం 18 పర్వాలు ఉంటాయి. మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. ఆ 18 పర్వాల్లో ఆది పర్వం, సభాపర్వం, ఆది సభాపర్వాలు మరియు అరణ్య పర్వంలోని శారద రాత్రులు అనేటువంటి పద్యం వరకు, శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. పద్యం వరకు తెలుగులో అనువదించాడు. ఎవరు? నన్నయ్య. అయితే మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది ఎవరంటే వ్యాసుడు. అందులో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. ఆ 18 పర్వాల్లో ఆది పర్వము, సభా పర్వము మొత్తంగా రాసిండు. ఆ తర్వాత అరణ్య పర్వంలో ఉన్నటువంటి శారద రాత్రులు అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో ఉంది. ఇది శారద రాత్రులు అనేది అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసం. మర్చిపోయాను. 4వ ఆశ్వాసంలోని శారద రాత్రులు అనేటువంటి పద్యం వరకు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఎవరంటే నన్నయ్య గారు. ఆ తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి ఆ తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని
సంస్కృతంలోకి అనువదించాడు. సంస్కృతం. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం తెలుగులో ఉంటే దాన్ని సంస్కృతంలోకి అనువదించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే తన కవిత్వంలో ప్రసన్న కథ కలితార్థ యుక్తి అక్షర రమ్యత అండ్ ఇంకా ఏంటి నానా రుచితార్థ సూక్తి నానా రుచిరార్థ సూక్తి అనే నిధిత్వం, నానా రుచిరార్థ శక్తి నిధిత్వం అనేటువంటి లక్షణాలు ఉన్నాయని మన నన్నయ్య గారు ఉన్నాయని నన్నయ్య అభిప్రాయపడ్డాడు. అన్నయ్య చెప్పడం జరిగింది అనుకుంటున్నాను. ఏమేమి ఉంటాయంటే తన యొక్క కవిత్వంలో ఏముంటాయంటే ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచితార్థ సూక్తి, నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయట. అయితే మొత్తంగా మనం ఇందులో ఏమేమి నేర్చుకున్నామంటే దదిచి అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ దదిచి అనే మహా తపస్యాలి చవన మహర్షి పుత్రుడు. ఈ దేవతలు దాచిపెట్టమని దదిచికి ఆయుధాలను ఇస్తారు. ఆ ఆయుధాలను ఎంతకాలమైనా వాళ్ళు తీసుకుపోకపోయేసరికి ఆయన వాటిని నీరుగా మార్చి తాగుతాడు. మళ్ళీ వచ్చి దేవతలు అడిగినప్పుడు వాటిని నా శరీరంలో ఉన్నాయి, నేను దహించుకున్న తర్వాత వచ్చినటువంటి అస్థికలను తీసుకోండి అని చెప్పి దేవతలకు ఆయన దహించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన యొక్క ఎముకల నుంచి తయారైనటువంటి ఆయుధం ఏంటంటే ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది తయారైంది. ఆ తర్వాత ఏమైంది అంటే ఈ పాఠం యొక్క నేపథ్యం అంటే శిబి చక్రవర్తి ఉన్నాడు కదా, భృగతుంగ పర్వతం పైన యజ్ఞం చేస్తుంటాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇద్దరు కలిసి ఇంద్రుడేమో డేగా రూపంలో, అగ్నిదేవుడేమో పావురం రూపంలో వచ్చి ఆ శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించాలని చెప్పేసి వస్తారు. డేగా అంటే పావురానికి భయం కాబట్టి పావురం వచ్చి శిబి చక్రవర్తిని శరణు కోరుతుంది. ఆ పావురానికి శిబి చక్రవర్తి ఏ విధంగా సహాయం చేశాడు అని చెప్పేసి ఇందులో ఈ పాఠం యొక్క నేపథ్యం ఈ పాఠంలో అది ఉంటుంది. ఆ తర్వాత పాఠ్యభాగ వివరాలను చూసుకున్నట్లయితే ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందింది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థము. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అయితే ఈ కథలు గ్రంథస్థం కాకముందే వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. మనం ప్రస్తుతం తీసుకున్నటువంటి పాఠ్యభాగం ఎక్కడి నుంచి అంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం. తృతీయ అంటే త్యాగనీతి. త్యాగనీతి యొక్క ఇతివృత్తము ప్రక్రియ ఏంటంటే ఇతివృత్తం ఏంటంటే త్యాగగుణము, ప్రక్రియ ఏంటంటే ఇతిహాస ప్రక్రియకు చెందింది అనమాట. ఆ తర్వాత కవి పరిచయానికి వచ్చినట్లయితే మహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి మన నన్నయ్య యొక్క వాగాను శాసనుడు. అయితే నన్నయ్య వ్యాసుడు రాసిన మహాభారతాన్ని తెలుగు సంస్కృతంలో ఉంది కదా, దాని తెలుగులోకి ఆది సభ అరణ్య పర్వాల్లోని 4వ ఆశ్వాసంలోని శారదరాత్రులు అనేటువంటి పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఆ తర్వాత తెలుగులోకి అనువదించిన తర్వాత ఆంధ్ర శబ్ద చింతామనేటువంటి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలోకి అనువదించాడు. అయితే తన కవిత్వంలో అక్షర రమ్యత, ప్రసన్న కవితార్థ యుక్తి, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం అనేవి ఉంటాయని నన్నయ్య చెప్పుకున్నాడు. ఇది ఈ పాఠం యొక్క మొత్తం. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.